భలే మజాగా ఉంది. చందమామ అందంగా ఉంది కదా, ఇలాంటి వెలుతురులో ప్రయాణం చేయడం ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? తమ్ముడు, ఇది ఫుట్బాలే కదా? అరే గాడిద, అది మన భూమి. కానీ చూడ్డానికి బాల్ లాగా గుండ్రంగా ఉంది. ఈ ట్రిప్ కోసం నేను చాలా ఖర్చు పెట్టాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి నేనే సెలెక్ట్ చేశాను. చప్పట్లు కొట్టండి. ఆకాశంలో ఉండే ఒక గ్రహంలో మనుషులు జీవించొచ్చని కనిపెట్టారు. అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికే మన వాళ్ళు బయలుదేరుతున్నారు. మేడం, ఈ రాకెట్ ని ఎవరు నడుపుతున్నారు? దీన్ని మేము భూలోకం నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అలాగా? అయితే ఆరోగ్యం చూసుకోండి. అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము చెప్తూ ఉంటాం. ఓకే మేడం. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? చాలా భూలోకాలు కలిసి మన మీద అటాక్ చేస్తున్నాయి. ఇది భూలోకం కాదు, చూడ్డానికి ఇదొక బాంబులా ఉంది. అంతరిక్షంలో కూడా దీపావళి చేసుకుంటారా? గాడిద, అది దీపావళిలో పేల్చే బాంబు కాదు. ఏయ్ పిల్లలు, ఇప్పుడు మీ మీద ఎవరో అటాక్ చేస్తున్నారయ్యా. అలాగా? అదెవరో చెప్పండి. నాకు తెలీదు. ఏలెక్స్ కూడా అయి ఉండొచ్చు. రాకెట్ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ డ్యామేజ్ అయింది. అందుచేత మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం. అలా జరిగితే మేము ఏం చేయాలి? మీరేం దిగులు పడకండి. పక్కనే ఉండే ఒక గ్రహంలో మిమ్మల్ని ల్యాండ్ చేస్తాం. అక్కడ ఆక్సిజన్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం మీకు రాదు. కొంతకాలం పాటు అక్కడే మీరు వెయిట్ చేయండి. మేము రెస్క్యూ టీం పంపిస్తాం. నాకేమనిపిస్తుందంటే పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం అనిపిస్తోంది. అర్థమైందా? కంట్రోల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. మనం రాకెట్ ని మాన్యువల్ గానే కంట్రోల్ చేయాలి. రాకెట్ మీటియర్ ని ఢీకొంది. అయిపోయాం. రాకెట్ కి నిప్పంటుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని కాంటాక్ట్ కూడా చేయలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. అటుపక్క చూడు, ఒక పెద్ద గ్రహం ఇటువైపు వస్తోంది. కాపాడండి, కాపాడండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నాకు తెలిసి మనం వేరే గ్రహానికి వచ్చినట్టున్నాం. పక్కకి జరగండి.
వెల్కమ్ వెల్కమ్. పిగ్ ఏరియా మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. ఇది నా గ్రహం. మలేరియా అంటే ఏంటో తెలుసు, కానీ పిగ్గేరియా అంటే ఏంటి? నీ పేరేమిటో చెప్పు ఏలియన్. మేము ఏలియన్స్ కాము, మీరే ఏలియన్స్. ఏయ్, నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను బాబు. నా ఏరియాకి వచ్చి నన్నే ఎగతాళి చేస్తావా? మా గ్రహానికి నువ్వే వచ్చావు కాబట్టి నువ్వే ఏలియన్. అతను చెప్తుంది కరెక్టే. మనమే వాళ్ళ గ్రహానికి వచ్చాం, అందుచేత మనమే వాళ్ళకి ఏలియన్స్. డౌట్ ఏమైనా ఉందా? డౌటే లేదు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నావు. మొదట నీతోనే ఎక్స్పెరిమెంట్ ని ప్రారంభిస్తాను. ఏంటి ఎక్స్పెరిమెంటా? అవును, దీనికోసమే మీ మీద మేము బాంబులు వేసి మీరిక్కడ పడేలా చేశాం. మీ మెదళ్లను బయటకు తీసి వాటి మీద పరిశోధన చేస్తాం. అవసరమైన మేరకు మేము తీసుకుని ఆ తర్వాత మా ప్రజలకు వాటిని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది నా గ్రహం. మాకంటే తెలివైన వాడు ఎవరైనా ఉన్నారంటే అది బన్నీయే. అవును. పొపెట్, అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు నా పేరు చెప్పావు? వాళ్ళు నిన్నే కదా ఎంచుకున్నారు. నేనెందుకు వీళ్ళ దగ్గర ఇరుక్కోవాలి? ఆగండి, గొడవ పడకండి. వాడు తప్పించుకున్నాడు, నువ్వు తప్పించుకోలేకపోయావు. నువ్వు తప్పించుకుంటావు, కానీ నువ్వు తప్పించుకోవాలనుకోకు. ప్రతి ఒక్కరి మీద పరిశోధన జరుగుతుంది. మా గ్రహానికి ఏ ఏలియన్ వచ్చినా సరే మేము ఇలాగే చేస్తాం. మీకు విషయం తెలుసా? ఒక మనిషి మీద రీసెర్చ్ చేస్తున్నారంటే ముందు చాలా విషయాలు చేయాలి. ఒక సైంటిస్ట్ దగ్గర ఈ విషయం అడుగుతున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందుగా మత్తు మందు ఇంజెక్షన్ వేయాలి. ఆపరేషన్ రూమ్ కి తీసుకువెళ్ళిపోవాలి. కాదు కాదు, రీసెర్చ్ కి ముందు మీరు మాకు ఒకటి చెయ్యాలి. ఏమిటో చెప్పండి. ముందు మీరు మమ్మల్ని పట్టుకోవాలి. ఆగండి ఆగండి, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. ఏయ్, వాళ్ళని వదలొద్దు. బాగా ఇరుక్కున్నట్టున్నావే. త్వరగా కర్ర తీసుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి బన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉంటే ఉండనివ్వు, నువ్వు ఒకే ఒకటి మాత్రం తీసుకో. మూకుళ్ళ మాట్లాడుకు. నేను చెప్పేది కర్రల గురించి కాదు. వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాను. అనవసరంగా గొడవ పడద్దు. దూకండి. ఇది చాలా వెయిట్ గా ఉంది. నా వల్ల అసలు కాదు. అర్థమైందా? దాని అవసరం నీకే ఉంది. నువ్వు ఎగరొచ్చు కదా. అవును కదూ, భయంలో నేను మర్చిపోయాను. రండి రండి, త్వరగా వచ్చేకండి. ఇడియట్, వాళ్ళని పట్టుకోండి. ఇక్కడ వేరే ట్రాలీ లేదే. ఇడియట్, ఆ బైక్ ని తీసుకో. ఎవరిని అలా పిలుస్తున్నారు? నా పేరు పీడియట్ కదా. అరే త్వరగా స్టార్ట్ చేయి. అలాగే. ఎందుకు నా బైక్ వెళ్ళి యాక్సిడెంట్ చేసావు? వాళ్ళు కూడా ట్రాలీని ఇలాగే కదా యాక్సిడెంట్ చేశారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ వెతికి పట్టుకురండి. మనం బాగా ఇరుక్కుపోయాం. మనం సులభంగా ఇక్కడ నుంచి తప్పించుకోలేము. మనం ఫైట్ చేయాల్సిందే. వాళ్ళని పట్టుకోండి.
బాగా ఫైట్ చేస్తున్నారు. అయినా ఇది నా గ్రహం. మేము 1000 మంది ఉన్నాం. మర్యాదగా మాకు లొంగిపోండి, లేకపోతే మీ కథ ముగిసిపోయినట్టే. కుదరదు, మేము ఎప్పుడు ఓటమిని ఒప్పుకోం. అందరూ పక్కకు పోండి. భయపడకండి, వీళ్ళు మనల్ని ఏమి చేయరు. మనం చనిపోతే వీళ్ళు మన మీద ఎక్స్పెరిమెంట్ చేయలేరు కదా. మిమ్మల్ని ఎవరు చంపుతారని చెప్పారు? ఇక ఆ పైన వాళ్లే మనల్ని కాపాడాలి, అర్థమైందా? జాలిమోడ్ మనశ్శాంతి లేకుండా చేస్తాను నేనే. బిగ్ బ్యాన్, బిగ్ బ్యాన్, బిగ్ బ్యాన్. ఎవరా బిగ్ మ్యాన్? ఎప్పుడు చూసినా మనకే అడ్డుపడుతూ ఉన్నాడు. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మన గ్రహం లోపలే ఉండి ఉంటారు. వెంటనే ల్యాబొరేటరీకి వెళ్దాం, పదండి. డాడ్, నేనెందుకు ఎప్పుడు కింద పడిపోతున్నాను? ఇలా చూడు నాయనా, దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈ రోజు వేడివేడిగా పకోడీ పులుసు పెట్టాను. దానికోసం నేను మార్కెట్లోంచి సాంబార్ ఉల్లిపాయలు తీసుకొచ్చాను. సాంబార్ ఉల్లిపాయలు తేవడం కోసం నేను వేగంగా బండి తీసుకుని వెళ్ళానా, అప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను. ఇప్పుడు నేను కింద పడ్డానికి మీరు ఈ మాట చెప్పడానికి సంబంధం ఏముంది? అన్నిటికీ కారణాలు వెతకూడదు బాబు. ఒక్కోసారి కారణం లేకుండానే మాట్లాడుతూ ఉంటాం. సరే డాడ్, రాక్ ఆన్. సరే సరే సరే, ఇంతకీ దీంట్లో హజరత్ ఎవరు? మా గ్యాంగ్ లో హజరత్ అని ఎవరు లేరు. నేను హనీ, వీడు బన్నీ, వీడు జోర్దార్, అది పోపెట్. గ్లాడ్ టు మీట్ యూ. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము భూలోకం నుంచి వచ్చాం. పిగ్గేరియస్ మమ్మల్ని బంధించే ప్రయత్నం చేశాయి, కానీ మీ అబ్బాయే మమ్మల్ని కాపాడాడు. పిగ్గేరియసా? చాలా ఏళ్లుగా చూస్తున్నాను. మాకు పిగ్గేరియన్స్ కి సంబంధం కుదరటం లేదు. ఎప్పుడు వీరావేశంతో ఉంటారు. అందుకే వాళ్ళకి ముఖం చూపించకుండా ఇదిగో ఈ ఫామ్ హౌస్ లోనే జీవిస్తున్నాం. ఏలియన్స్ మన ఇంట్లో ఉంటున్న విషయం పిగ్గేరియస్ కు తెలిసిందే అనుకో, ఏమేమి చేస్తారో ఆలోచించు. నమస్కారం పెడతారు, నమస్కారం పెడతారు, నమస్కారం పెడతారు, నమస్కారం పెడతారు. చిల్ డాడ్, నేనున్నాను కదా, మీరు భయపడకండి. అవును, నువ్వెవరు? నిన్నందరూ ఎందుకు పిగ్ మ్యాన్ అని పిలుస్తున్నారు? మంచి ప్రశ్న డాడ్. అందరూ నన్ను ఎందుకు పిగ్ మ్యాన్ అని పిలుస్తున్నారు చెప్పండి. ఇలా చూడు బాబు, మ్యాన్ అంటే మనిషి. ఒక మనిషి అన్నాక 4 చోట్లకు వెళతాడు, 4 చోట్లకు వస్తాడు. వెళ్లేదారో ఏవేవో తింటాడు, ఆ చెత్తంతా బయటకు విసిరి పారేస్తాడు. కవితలా ఉంది కదా ఇది, భలే ఉంది కదా. ఇలాంటి కవితలు చాలా నా దగ్గర ఉన్నాయి. డాడ్, నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన దానికి సంబంధం ఏముంది? అరే, అసలు నీ ప్రాబ్లమే ఇదేరా. సామెతలు చెప్తే వినాలి కానీ ఇలాంటి యక్ష ప్రశ్నలు వేయకూడదు. నాకేమనిపిస్తోందంటే నువ్వు ఈ ఏరియాకి సూపర్ హీరోవి, అందుకే అందరు నిన్ను పిగ్ మ్యాన్ అని అంటున్నారు. ఇదే కారణమై ఉంటుంది. జాలిం మనశ్శాంతి లేకుండా చేస్తాను నేనే. పిగ్ మ్యాన్,
బిగ్ మ్యాన్ బిగ్ మ్యాన్. జాలిం అంటే ఎవరు? అదే మిమ్మల్ని బంధించాడు కదా. తను పిగ్గరియే కదా, తన్నెందుకని నువ్వు జాలిం అని పిలుస్తున్నావు? నాకు తెలీదు. డాడీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందులో నాకు నచ్చిన పదాన్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. నేను మెదడుని ఎక్కువగా యూజ్ చేయను. నేను కూడా దాన్ని పెద్దగా యూజ్ చేయను. రాక్ ఆన్ బ్రో, జీవితాంతం ఇలాగే ఉందాం. అందరూ మనకి నమస్కరిస్తారు నమస్కరిస్తారు నమస్కరిస్తారు. యో బ్రో. పిగ్ ఏలియన్స్ తో గొడవపడి నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడావు? నాకు పిగ్గేరియా అంటే అస్సలు నచ్చదు. ఈ ప్రపంచానికి ఎవరొచ్చినా సరే పిగ్గేరియాస్ వాళ్ళ బ్రెయిన్ తీసి రీసెర్చ్ చేస్తారు. అందువల్ల పక్క గ్రహాలతో మేము స్నేహం చెయ్యలేకపోతున్నాం. పైగా భూలోకవాసులంటే మాకు చాలా ఇష్టం. ఇంతకు ముందు నువ్వు భూలోకానికి వచ్చావా? లేదు, కానీ మా అన్నయ్య పిగాచో వచ్చాడు. తను ఆస్ట్రోనాట్. మాట్లాడుకు. చివరిసారిగా కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన భూలోకంలో ఉన్నట్టుగా చెప్పారు. అన్నయ్య ఏం చెప్పాడంటే భూలోకవాసులు చాలా మంచివాళ్ళని, మళ్ళీ ఇక్కడికి రావడానికి తనకి సహకరిస్తున్నారని. నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. నేను దాన్ని మిస్ అవుతున్నాను. మీ అన్నయ్యకి ఏమీ కాదు మిత్రమా. మీ భూలోకానికి వెళ్ళిన వెంటనే ఆయన కనిపెట్టి తిరిగి పంపిస్తాము. ఓ యూర్ సో స్వీట్. అసలు మేము భూలోకానికి ఎలా వెళ్ళాలి? రాకెట్ ఏమో చెడిపోయింది. పిగ్ ఏరియా వాళ్ళు మమ్మల్ని తరుగుతున్నారు. డోంట్ వరీ బ్రో, వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు. అంతే కదా డాడ్? అంతే అంతే అంతే, నువ్వు చెప్తే కరెక్టే బాబు. ఏ వస్తువైనా మన కళ్ళ ముందుంటే దాన్ని మనసుతో చూడలేదంటే అది మన కళ్ళకు కనిపించదు. చూసారా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. వీటన్నిటిని మనం అనుభవించాలి. సరే, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత ఎనర్జీ ఎలా వస్తుందంటే పాటలు డాన్స్ తో ఉత్సాహంతో ఊగిపోతాను. ఓకే, బాయ్ బాయ్. వీళ్ల వల్ల మనకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే వెళ్లి పిగ్గేరియా దగ్గర వీళ్ల గురించి చెప్పి పారేస్తాను. అప్పుడే నేను తప్పించుకోగలుగుతాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఆకాశం వాళ్ళని మింగేసిందా లేక భూమి వాళ్ళని తొక్కేసిందా? పిగోలా దేశ దిమ్మరి, ఎంత ధైర్యం ఉంటే నా ముందుకే వచ్చి నువ్వు నుంచుంటావు? నువ్వు రాకూడదని నీకు ఆర్డర్ వేసానా లేదా? నా మాట కాదని నువ్వు వచ్చావంటే నీకు ఎంత ధైర్యం? ఉండండి ఉండండి, నేను చెప్పేది వినండి. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? గివ్ మీ ఎ మినిట్. మీలాంటి తెలివైన వాడు, ప్రతిభావంతుడు ఇక్కడ ఎవరూ లేరన్న విషయం మాకు తెలుసు. అయినా నా మాట వినండి. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం మీకు బాగా తెలుసు అనుకుంటాను. నేను చెప్పేది మీకు బాగా బోధపడింది అనుకుంటాను. ఈ గ్రహం నాకు గృహం. ఇక్కడ నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. నా టీం నుంచి నువ్వు వెళ్లిపోయి నన్ను మోసం చేశావు. మన గ్రహంలోని ప్రజలకి నువ్వు సాయం కూడా చేయలేకపోయావు. ఈ మొహాన్ని నేను చూడలేకపోతున్నాను. పో ఎక్కడి నుంచి. అరే పిచ్చివాడా, నేను తెలివి తక్కువ వాడిని కాదు, తెలివైన వాడిని కాబట్టి మీకు మంచి వార్త తీసుకొచ్చాను. మీరు పట్టుకున్నారా నలుగురు ఏలియన్స్? ఎవరో కాదు, వాళ్ళు మా అబ్బాయి ఫ్రెండ్స్. అని అలా నోళ్లు వెళ్ళబెట్టి నుంచున్నారేమిటి? మీరు కూడా వచ్చారంటే వాళ్ళని తీసుకెళ్లిపోవచ్చు. వాళ్ళని తీసుకెళ్తావా లేదా? ఈ రోజు పిగేరియా బాస్ చాలా సంతోషిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అక్కడున్న ఏలియన్స్ ని తీసుకురండి. వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం. అవన్నీ వద్దు, ఇద్దరిని మాత్రం గోళీలు అడగమని చెప్పండి. చక్కగా ఆడుకుంటూ ఉంటారు అక్కడే. గంట గోల్. అరే గంట గోల్ వచ్చేసాడే. త్వరగా పదండి, లాబొరేటరీకి వెళ్దాం. త్వరగా పదండి. పీడియట్ వెళ్ళి వాళ్ళ త్వరగా ఇక్కడికి తీసుకుని రా. ఓకే, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మా అబ్బాయికి అస్సలు ఏమీ కాకూడదు. ఓకే. కంట్రోల్ పర్ఫెక్ట్. పిగ్ మ్యాన్ కదా పచ్చిమిరపకాయలు తింటున్నాడు, నువ్వు కాదు కదా. పచ్చిమిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం, అందువల్ల ఎక్సైట్ అయిపోయాను. పప్పటికి కూడా పచ్చిమిరపకాయ ఇస్తావా? దానికి ముందు తీసుకోండి. రాక్ ఆన్ బ్రో. తిను తిను తిను. రాక్ ఆన్ బ్రో, మంచి ఎనర్జీ వస్తుంది. పాపెట్ ఇప్పుడు డ్రాగన్ అయ్యాడు.
పీడియట్ వచ్చేసాను. హలో, ఒక్క నిమిషం. మీలో పిగోలో వాళ్ళ అబ్బాయి ఎవరు? ఒక పిగ్గు కొడుకు ఒక పిగ్గు లాగా ఉంటాడు. ఒక పేపట్ లాగా క్యాట్ లాగా ఉండడం కుదరదు. అర్థమైందా? ఎస్ ఎస్ ఎస్. మీరందరూ కొంచెం దూరంగా వెళ్ళండి. పిగోలా గారు వాళ్ళ అబ్బాయికి ఏమీ కాకూడదన్నారు. ఏంటి డాడ్ చెప్పారా? అవును, ఆయనే ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయన్న విషయం చెప్పారు. మేము వీళ్ళని పట్టుకొని తీసుకెళ్లి పిగ్ ఏరియాకి అప్పగించాలి. అది సరే గాని తాడేది తీసుకురాలేదా? ఓ నో, కానీ నా దగ్గర వాళ్ళుంది కదా. లేదు లేదు, వల వేసి చేపలు మాత్రమే పట్టాలి, బంధించడానికి కాదు. అర్థమైందా? అవును బాబు, నాకు కొంచెం డౌట్ వస్తోంది. మీ దగ్గర తాడుందా ప్లీజ్? మమ్మల్ని బంధించడానికి మేమెందుకు తాడిస్తాం, మీరే వెళ్ళి తీసుకురండి. ఓకే ఓకే. ఎక్కడికి రా వెళ్తున్నావు? తన పేరు ఇడియట్ కాదు, పిడియట్. విన్నారా విన్నారా? ఈ ఏలియన్స్ కి కూడా నా పేరు కరెక్ట్ గా తెలిసింది, కానీ మీకు మాత్రమే తెలియడం లేదు. ఓకే పిడియట్, వీడి చేయి పట్టుకొని లాక్కు వెళ్దాంరా. అవును, అలా కూడా చేయొచ్చు కదా. వాళ్ళని పట్టుకోండి. అంత ఈజీ అనుకున్నారా? వచ్చి ప్రయత్నించండి. రింగ రింగ పీడియట్ పాకెట్ ఫుల్ ఆఫ్ పీడియట్స్. నేనున్నంత వరకు నా స్నేహితుల మీద ఎవరు చెయ్యి కూడా వేయలేరు. అర్థమైందా? షటప్. టచ్ చేయకుండా ఎలా పట్టుకోగలం? కనీసం టచ్ చేయడానికైనా అవకాశం ఇవ్వాలిగా. దట్స్ ఎ గుడ్ పాయింట్. ఈ పిగ్ మ్యాన్ ఉన్నంత వరకు ఎవరికి ఏం కానివ్వను. ఏమి కావడం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. రండి వెళ్ళి కింద కిందలు పెడదాం. బన్నీ అతను పడిపోయాడు. ఇలా చూడు, బన్నీ మించి పైకిలే. ఈరోజు పిగ్ ఏరియా బాస్ చాలా సంతోషిస్తారు. పదండి వెళ్ళిపోదాం. బన్నీ అతను పడిపోయాడు. వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం.
అరే గెంటగోలు వచ్చేసాడే, త్వరగా పదండి, ల్యాబొరేటరీకి వెళ్దాం, త్వరగా పదండి. రండి రండి, వెల్కమ్ గాయ్స్. ఏం చేస్తున్నారు? మా గ్రహంలో మా కంటికి కనబడకుండా మీరు తప్పించుకుంటారా? ఇది నా అడ్డారా? ఇలా చూడు, బన్నీ మించి పైకిలే. గెస్టా? ఏలియన్స్ గెస్టులు కాదు కదా, వాళ్ళు పరిశోధనకి సాయం చేస్తారు అంతే. కానీ మీరు నా బ్రెయిన్ మీద ఎందుకు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే భూలోక వాసుల మెదడు బాగా పనిచేస్తుంది, మా మెదడు కంటే చురుగ్గా పనిచేస్తుంది. అది మీకే తెలియదు. మా శత్రువులతో గొడవ పడుతున్నప్పుడు మాకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళని అడ్డుకోవడానికైనా మాకు అది ఉపయోగపడుతుంది. గొడవ పడ్డానికి మెదడంతా అవసరం లేదు, బలమే కావాలి. ఆ విషయం తెలుసా? మా బలంతో వాళ్ళని మేము అడ్డుకోలేము. సార్, ఈ గిండగోలు అనేవాడు ఎవడు? గెండోలాండ్ రాజా, ప్రమాదకరమైన వాడు, ఆపద కలిగిన వాడు. ఈ గ్రహమే నా కోట. వాడు నా గ్రహవాసుల పైన అటాక్ చేస్తున్నాడు. నా ప్రజలని ఆ గ్యాండోలాండ్ కి తీసుకువెళ్లి అక్కడ దాచి పెడుతున్నాడు. మీ వాళ్ళు తలుపు తీసుకొని రావచ్చు కదా, ఆ విషయం కూడా మీ వాళ్ళకి తెలియదా? అది ఈజీ కాదు. గ్యాండగోల్ వాళ్ళని బానిసలుగా మార్చేశారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి విడిపించడం అంత సులభం కాదు. నా గ్రహవాసులందరినీ ఒక్కొక్కరిగా వాళ్ళ బానిసలుగా చేసుకుంటున్నాడు. నేను అలా జరగనివ్వను. ఈ గ్రహం నాకు తల్లి లాంటిది. సరే, అయితే తండ్రి ఎవరు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు సార్ మీ నాన్నగారు? చూడండి, మేము మీకు ఫైట్ చేయడానికి సాయం చేస్తాం. మీరు హెల్ప్ చేస్తారా? ఒక పిల్లి ఒక చిలుక ఏమి సాయం చేస్తాయి? పీడియట్ లాంటి బలశాలులు ఏమి చేయలేకపోయారు, కానీ మీరు మాత్రం ఏం చేయగలరు అక్కడికి వెళ్ళి? కానీ వీడు ఈడియట్ కదా. ఇడియట్ కాదు, నా పేరు పీడియట్. అరే ఏదో ఒకటి, నీకు అంత తెలివితేటలేమి లేవులే, మాకు చాలా ఎక్కువ తెలివితేటలున్నాయి. అర్థమైందా? సార్, వీళ్ళకు అవకాశం ఇచ్చి చూద్దాం సార్. గంటకోలు మన గ్రహంలో ఉండడం నేనే చూశాను సార్. ఈ నా గ్రహంలో ఎవరున్నారు, ఎవరో లేరు అని నాకంతా తెలుసు. ఎందుకంటే ఈ గ్రహం నాకు తల్లి లాంటిది. ఎండగోళ్ళు నాకు శత్రువు. అందుకే నా లాబొరేటరీలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ మొత్తాన్ని ఆన్ చేసి పెట్టేశాను. ఓకే, వీళ్ళనేం చేద్దాం? వీళ్ళని వెంటనే రూమ్ కు తీసుకెళ్లి బంధించి ఉంచండి. రూమ్ కి తీసుకెళ్లి ఎందులో బంధించాలి? బాక్స్ లోనా లేక అలమారీలోనా? కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పండి. ఇడియట్, ఎందుకని పిగ్గేరియాని అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? బాక్స్ లో మాకు అసలు చోటు చాలదు, అలమరలో మమ్మల్ని దాచిపెట్టు, సరేనా? రూమ్ లోనే బంధించి ఉంచాలి. రేపు ఉదయాన్నే మీ మీద పరిశోధన ప్రారంభిస్తాం. రీసెర్చ్ నుంచి తప్పించుకోవాలంటే మనం ముందుకి నుంచి బయటపడాలి. ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. నా పుత్రరత్నమా, బాబు బాబు బాబు, నీకేమైంది నాయనా? పిగ్గేరియా వస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా చేశారు? మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు? ఇలా చూడు నాయనా, ఈ లోకంలో ఎవరిని ఎవరు మోసం చేయలేరు. ఒకవేళ అలా మోసపోయావంటే అది నా తప్పు కాదు నాయనా, నీ తప్పు. ఏంటి నాన్న, ఎందుకు మీరు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఈ విధంగా మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తేనే నేను తప్పించుకోగలను. ఇలా చూడు నాయనా, వాళ్ళని మర్చిపో. ఆ ఏలియన్స్ వల్ల మనకేమి ఒరిగేది లేదు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు. వెళితే వెళ్ళారు, వదిలే. వాళ్ళు నా స్నేహితులు. మిత్రులేమి కాదు, వాళ్ళు ఏలియన్స్ మాత్రమే. అన్నయ్య కూడా భూలోకంలోనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. అక్కడున్న ప్రజలు అన్నయ్యని ఇలా ఇబ్బంది పెడితే ఒకసారి ఆలోచించండి. మన అన్నయ్య బ్రెయిన్ తీసి భూలోక వాసులు రీసెర్చ్ చేశారంటే భూలోకంలో వీళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. మన అన్నయ్యకి ఎలా ఇక్కడ ఫ్యామిలీ ఉందో అక్కడ కూడా వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డాడ్, ఒక్కసారి ఆలోచించండి, బాగా ఆలోచించండి. సారీ బాబు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను నీకు మాటిస్తున్నాను, నన్ను నమ్మొచ్చు. నేను వాళ్ళని కాపాడటానికి సాయం చేస్తాను. డాడ్, రెస్క్యూ టీం పంపించడానికి మీకు ఇంకెంత టైం పడుతుంది? 18 నుంచి 20 గంటలు అవుతుంది. నా పిల్లలు పాపం, ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమిటో. మన దేశంలోని వాళ్ళు చాలా బలవంతులు, తెలివైన వాళ్ళు. కాకపోతే ఎంత కాదనుకున్నా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా. త్వరగా అయ్యా, ఆ పిల్లల్ని కాపాడడానికి ఏదైనా మార్గం ఆలోచించండి. కమాన్. వాళ్ళని తలుచుకుంటేనే బాధగా ఉంది. వాళ్ళకి అక్కడ హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటారా? నేను వాళ్ళకి సహాయం చేస్తాను. బిగ్ మ్యాన్, బిగ్ మ్యాన్, బిగ్ మ్యాన్. ఏదో భయంలో అలా తప్పు చేశాను బాబు, నన్ను క్షమించు. నేను నీకు సాయం చేస్తాను. అవును, సరే రండి డాడ్, తెల్లారిపోతుంది. వాళ్ళు రీసెర్చ్ మొదలు పెట్టేస్తారనుకుంటాను. రాక్ ఆన్ డాడ్. సరే బాబు, రాక్ ఆన్.
బ్రెయిన్ ఏమైనా బయటికి తీసేశారా? అలా తీస్తే మనం ఏం చేయాలి? దిగులు పడాల్సిన అవసరం లేదు. మెదడు లేకపోయినా సరే మనం తప్పించుకోవచ్చు. హీస్ రైట్ సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే మాట్లాడతాను. ఈ పిల్లి చాలా పాజిటివ్ గా ఉంది. ముందు దీని మీద పరిశోధన ప్రారంభిద్దాం. స్కానింగ్ మొదలు పెట్టండి. వాళ్ళ మెదడులో ఏముందో ముందు మనం చూద్దాం. ప్లీజ్ వద్దు, వదిలేయండి. స్కాన్ చేస్తే మెదడు లేదని చూపిస్తోందేంటి? కొంతమంది మెదడు వాళ్ళ మోకాళ్ళలో ఉంటుందని చెప్తారు, కాబట్టి మీరు అక్కడ స్కాన్ చేయండి. ఏంటి ఇక్కడ కూడా లేదా? డంటనక డంటనక డడకనక బాడీ మొత్తంలో ఎక్కడ మెదడు లేదా? అసలు ఏమిటి ఈ వింత? నా బ్రెయిన్ ని ఊర్లో వదిలేసి వచ్చేసాను, అర్థమైందా? ఏంటి నువ్వు మళ్ళీ వచ్చేసావా? నేను వచ్చానంటే నీకు సమస్య వచ్చిందని అర్థం. సూపర్ గా చెప్పాను కదా. పంచి డైలాగులని డైరీలో రాసుకుంటాను, అవసరమైనప్పుడు వదులుతాను. ఈ గ్రహం నాకు గృహం లాంటిది. ఈ గృహంలో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వు అనుకున్నది ఏమి జరగదు. ఇలా చూడు, మర్యాదగా నేను చెప్పినట్టు విని ఆ నలుగురిని బయటికి వదిలేసాయి, సరేనా? ఈ రీసెర్చ్లన్నీ అవతల పారేసాయి, లేకపోతే వాడు వచ్చేస్తాడు. ఎవరు రా? జలిముడ్ మనశ్శాంతి లేకుండా చేస్తాను. నేనే పిగ్ మ్యాన్, పిగ్ మ్యాన్, పిగ్ మ్యాన్. వీళ్ళకి పొగరు ఎక్కువైపోయింది. త్వరగా వీళ్ళని పట్టుకోండి. నా కళ్ళకేవి కనపడటం లేదు. ఇదే పిగ్ మ్యాన్ యొక్క పీల్ బాంబ్. చూడ్డానికి అందంగా ఉంటుంది, శత్రువులను కింద పడేలా చేస్తుంది చేస్తుంది చేస్తుంది. ఒంటరిగా నువ్వేం చేస్తావురా? వేడుకుంటాను వేడుకుంటాను నేను వేడుకుంటాను నేను వేడుకుంటాను. మూర్ఖుల్లారా, మీ ఆంటీ పెళ్లి జరుగుతుందా ఏంటి? డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేయాలంటే ఈ పాటకి డాన్స్ చేయండి. డండనక 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 డండనక. తీసుకోండి నా ఫ్రూట్ మాస్క్, 30 days ట్రయల్ ప్యాక్. ఇదేమన్నా బ్యూటీ పార్లర్ అనుకున్నావా? మొహానికి మాస్కులు వేసుకుంటున్నారు. ధైర్యం ఉంటే నాతో వచ్చి పోటీ పడో. నేను ఓడిపోయే అవకాశమే లేదురా. నువ్వు మాత్రమే కాదు, నన్ను ఎవరు ఓడించలేరు. ఈ పిగ్ మ్యాన్ తోటి ఛాలెంజా? ఈ పిగ్ మ్యాన్ మీ పరువుని బజారు పాలు చేస్తాడు. వచ్చే పిగ్ మ్యాన్, మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోవడమే కరెక్ట్. పారిపోండి. వాక్యూమ్ సిస్టమ్ ఆన్ చేయండి. ఆ పిల్లికి చాలా పెద్ద మెదడుంది, దాన్ని పట్టుకోండి. మనం ఎలాగైనా దాన్ని పరిశోధించి తీరాలి. త్వరగా బైక్ ఎక్కండి. మీరు ఎక్కండి. ఫాలో చేయండి.
ఇప్పుడెలా తప్పించుకుంటారా మీరు? ఫైర్! సార్, వీళ్ళందరూ గంటకోలున్న చోటుకి వెళ్ళిపోయారు. ఎందుకు దిగులు పడుతున్నావు? మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకొని తీరాలి. పద, ముందుకు వెళ్ళిపోదాం. బిగ్ పిల్లలు వచ్చేసాయి. ఈ గంటకొలతో పెట్టుకుంటే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. నా మిక్సర్ గ్రైండర్ సరిగ్గా పనిచేయడం లేదు. దాన్ని బాగు చేయడానికి నిన్ను తీసుకెళ్తారు పిగ్ ఏరియా. నా మీద అటాక్ చేస్తారా? వదలను, ఎవరిని వదలను, వదిలిపెట్టను. గెండగోల్ చెడ్డ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాడు ఈ పిగ్ మ్యాన్. పిగ్ మ్యాన్, పిగ్ మ్యాన్. ఏంటి బిగ్ మ్యానా? నేను నిన్ను నా పిల్లలు ఆడుకోవడానికి తీసుకెళ్తాను. ఇప్పుడేం చేస్తారు? చెప్పండి. వేడుకుంటాను, వేడుకుంటాను, నేను వేడుకుంటానే ఉంటాను. వేడుకుంటాను, వేడుకుంటాను, నేను వేడుకుంటానే ఉంటాను. ఇలా చూడు తమ్ముడు, ఇది వేడుకోవాల్సిన సమయం కాదు. ఇది ఎక్కడో చదువుకున్నట్టుంది కదా. మంచి వాళ్ళకి మంచి చేయడానికి మంచి సమయం చూసుకోవాలి, కానీ చెడ్డ వాళ్ళకి చెడ్డ చేయడానికి ఏ సమయం చూసుకోవాల్సిన అవసరం లేదు. అబ్బా, ఎలా ఉంది మన లాజిక్? కానీ డాడ్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటి? అదేంటంటే సమయం అలా గడిచిపోతోందా. వాడు అటాక్ చేసే లోపే నువ్వు అటాక్ చేయని చెప్పొచ్చారు, అంతే. నీ పిగ్ బాంబ్ ని బయటికి తీ. ఓకే గెండగోల్, నీకోసం నా దగ్గర స్పెషల్ వాటర్ మిలన్ మాస్క్ ఉంది. 3 రోజులు ఇలాగే ఉంచుకో, తర్వాత వెన్నెలలో ఫేస్ వాష్ చేసుకో. ఏంటి? నాకేమి కనబడడం లేదు. నాకేమి కనబడడం లేదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఒక్కడిని కూడా వదిలిపెట్టను. పిగ్ పిల్లలు, నా స్నేహితుడిని నువ్వు కొడతావా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడరా. నన్నే కొడతారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పుకోండి, ఎవరు గంటకోలు దానికి అడ్డుగా నిల్చోవద్దు. ఆశ్చర్యంగా ఉంది. ఎంత ధైర్యం నీకు? నా మీద కూర్చుంటావా? నిన్ను వదిలిపెట్టను, ఒక్కడిని కూడా వదిలిపెట్టను. నీ పళ్ళు ఓడగొడతాను. ఇప్పుడు పట్టుకోండి.
బిగ్ మ్యాన్ నా స్నేహితుడికి ఏమీ కాలేదు కదా, వీడిని ఎవరైనా కాపాడండి బాబు. ఇడియట్, తనని మన లాబొరేటరీకి తీసుకెళ్ళిపోదాం పద. తన మెదడు దెబ్బతిని ఉంటుందనుకుంటాను. అలా ఏమీ అయి ఉండదు, ఎందుకంటే పిగ్ మ్యాన్ కి బ్రెయిన్ లేదు కదా. అటువంటి అవకాశం లేనే లేదు. ఏ, నన్ను స్కాన్ చేశారు కదా, మీకు బ్రెయిన్ ఏమైనా దొరికిందా? నాకు తెలుసు, వీడిని ఎలా బాగు చేయాలో నాకు తెలుసు. పచ్చిమిరపకాయలంటే నాకు చాలా ఇష్టం, అందువల్ల ఎక్సైట్ అయిపోయాను. పిగిరి అంకుల్, వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ వీళ్ళని వదిలేసేయండి, రీసెర్చ్ ఏం చేయకండి. గండికోలను పట్టుకోవడానికే మనం బ్రెయిన్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఆ పని కూడా పూర్తయింది కదా. అవునవునవును, వీళ్ళ అవసరం ఉండదు. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళని వదిలేద్దాం. నేను వీళ్ళపైన పరిశోధన చేయనంటే చేయను. వేరే ఎవరిని కూడా పరిశోధనని నేను చెయ్యనివ్వను. పిల్లలు, మిమ్మల్ని విడుదల చేశాను. థ్యాంక్ యూ అంకుల్. బిగ్ మ్యాన్, ఇంకెప్పటికీ భూలోకానికి వెళ్ళలేమని చాలా భయపడ్డాం తెలుసా. దీని అంతటికి నువ్వే కారణం బిగ్ మ్యాన్. స్నేహం కోసం నేను ఏదైనా చేస్తాను. అయినా మనం తిరిగి ఎలాగ వెళ్తాం? రాకెట్ ఏమో పాడైపోయింది కదా. శత్రువులు వచ్చేసారు, ఫైటర్ ప్లేన్ తీసుకురండి. అరే, ఈవిడ మా మేడం. కన్నా సార్ మావయ్య కూడా వచ్చారు. మా అన్నయ్య కూడా వచ్చేసాడు. బాబు, పిల్లలు, నేను ఈ రోజు ఇక్కడికి సురక్షితంగా వచ్చి చేరుకున్నానంటే దానికి కారణం వీళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు. నువ్వు ఇక్కడికి రావడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన ఇద్దరి మధ్యన ఉంది తండ్రి కొడుకుల బంధం. నువ్వు రావడమే నాకు చాలా సంతోషం. భూలోకం నుంచి తిరిగి వచ్చి నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపావు నాయన. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది నాయన. రైలు బండి ఎప్పుడు చిక్కుపుక్కుమని పరిగెడుతుంది. కుటుంబం అన్నాక చివరికి ఎక్కడున్నా సరే కలిసిపోతుంది. చప్పట్లు కొట్టండి. చూసారా, మీరు కూడా నాలాగే రైమింగ్ లో మాట్లాడుతున్నారు. మీకంటూ ఒక పేరు ఉంటుంది కదా, అది నేను తెలుసుకోవచ్చా? నా పేరు కన్నా, నేను ఎక్కువగా తింటాను వెన్న. ఆ ఊళ్ళో ఉంది బోల్డ్ అంతా జొన్న. చప్పట్లు కొట్టండి. వీళ్ళ మధ్య పోటీ మొదలు పెట్టే లోపు మనం భూలోకానికి వెళ్ళిపోవచ్చు. ఏంటి, అర్థమైందా?